హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ స్నాక్స్ అయితే చూద్దాము. పిల్లలకే కాదండి, మనకు కూడా బాగా నచ్చుతుంది. సో ప్రాసెస్ అయితే చెప్పేస్తాను చూడండి. 1 కప్ ఆఫ్ సాబుదానా అయితే తీసుకోవాలి. అది మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ సాబుదానాకి 7 కప్స్ ఆఫ్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. సో రెండింటిని మంచిగా మిక్స్ చేసేయాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేశాక, సో ఇక్కడైతే మా పిల్లలైతే బాగా అల్లరి చేస్తున్నారు. మేము మిక్స్ చేస్తాం అనేసి. సో మా వాళ్ళకైతే కొంచెం పెద్దవాడికి అయితే కొంచెం ఓసిడి ఉంటుందన్నమాట. సో అందుకనేసి మిక్స్ చేద్దామని వచ్చాడు. కాకపోతే వాడికి నచ్చలేదు. సో మా మదర్ శారీకి అయితే రేసేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడైతే మనం కొద్దిగా హాట్ ఆయిల్ని తీసుకొని కొద్దిగా వేసుకొని మొత్తం పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ని అయితే వేసుకొని మొత్తం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి 1 కప్ ఆఫ్ కొత్తిమీర అయితే తీసుకోవాలి. అండ్ కొత్తిమీరతో పాటు పచ్చిమిర్చి అండ్ వెల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఇందులో ఎలాంటి జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా మంచిగా పీసెస్గా కట్ చేసుకొని మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో పిల్లలకి చేస్తున్నాను కాబట్టి నేనైతే ఎక్కువగా కారం అయితే యూజ్ చేయాలి. ఓన్లీ 2 అంటే 2 పచ్చిమిర్చి అయితే వేశాను. సో ఇక్కడ మనం 7 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అవి తీసుకున్నాం కదా. సో 7 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. మనము ఏ క్వాంటిటీతో అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీతోటి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. సో ఆ వాటర్లో కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మసిలే వరకు, హీట్ అయ్యే వరకు అయితే ఉంచాలి. ఆ హీట్ అయిన వాటర్ని కొద్దిగా కూల్ అయ్యాక ఆ పౌడర్లో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనము దాన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ మా వాళ్ళైతే ఎంటర్ అయిపోయారు. మేము చేస్తాం అనేసి. సో వాళ్ళని కూడా ఇందులో పార్టిసిపేట్ చేయించామన్నమాట. సూపర్ ఉందా? సూపర్ పెద్దకొన్నా బాగుందా? సూపర్. డన్ చెప్పు. డన్ బాగుందా? సూపర్ చెప్పు. ఓకే 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 పిండి అంతా ఆగమవుతుంది. ఓకే అమ్మా. ఓకే అమ్మ. పొకెట్ కూడా అబ్బాయి చేస్తుండు. బాగుంది. అబ్బాయి సూపర్. అయ్యో నీ అబ్బాయి బాగుంది. అయ్యో సూపరే. సో రౌండ్స్గా చిన్నగా బాల్స్ లాగా చేసుకొని ఒక పేపర్ పైన ఆయిల్ రాసుకొని ఇలా పెట్టుకొని మనం ఒక గ్లాస్ తీసుకొని వాటిని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా చేస్తే ఏంటి అంటే త్వరగా కంప్లీట్ అవుతుందన్నమాట. ఎట్ ఏ టైం చాలా అప్పలైతే చేసేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవాలి అనమాట ఈవెన్గానే. సో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా మనం చేసుకున్న అప్పలైతే వేసుకోవాలి. అండ్ త్వరగా వేసుకుంటే ఏంటి అని అంటే ఒకదానికి ఒకటి అతుకపోతాయి అనమాట. సో మెల్లిమెల్లిగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచిగా అయితే వచ్చాయి. ఫైనల్గా రెడీ అయిపోయండి. ఎంతో క్రిస్పీగా ఉంటాయి అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.